बॉलिंग 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 राहुल अन्ना बॉलिंग 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 है ना बॉलिंग आबो 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 Good shot, bro. ini warnanya beda semuanya berapa apa తీసుకెళ్ళి నువ్వు రావుతానా పైగా నువ్వు రావుతాడు చేసేసి ఏనా నువ్వు వెళ్ళాలి అక్కడికి ఏ ప్రేమ వస్తాడు ना मैं क्या ड्रा కదా డ్రైవ్ చేయండి
వంశీ మ్యూట్ చేయి. వంశీ సౌండ్ పెట్టదు, లేదంటే దూరంగా వెళ్ళు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ హరి కామెంట్ బాక్స్ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ద ఫాల్కన్స్ వర్సెస్ హర్యానా 11 వారియర్స్. వారియర్స్ 11 రేంజర్స్. వారియర్స్ 11 రేంజర్స్ వర్సెస్ ద ఫాల్కన్స్ మ్యాచ్ జరుగుతుంది. 5.2 ఓవర్స్కి 58 ఫర్ లాస్ ఆఫ్ 1 వికెట్, అది కూడా రన్అట్ రూపంలో. రాహుల్ బౌలింగ్ చేస్తున్నారు. ముందు బాలు ఒక అద్భుతమైన సిక్సర్ జరిగింది ద ఫాల్కన్స్. ఇప్పుడు ఒక కవర్స్ మీదుగా ఒక అద్భుతమైన బౌండరీ. పవర్ ప్లే లాస్ట్ ఓవర్. ఫర్ లాస్ ఆఫ్ 1 వికెట్, 5.4 ఓవర్స్, 2 balls రిమైనింగ్. ఈ ఓవర్లో ఇంకా 2 బాళ్ళు మిగిలి ఉన్నాయి. గ్రీజ్లో అభిరామ్ 11 బాళ్ళకి 26, 4 4లు 1 6తో స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు. నాన్ స్ట్రైకింగ్లో విష్ణు కేవి 19 balls 22 runs 3 4తో బ్యాటింగ్ చేస్తున్నారు. కరెంట్ రన్ రేట్ 10.94, ఆల్మోస్ట్ 11 per over. మరొక 4 మిస్ఫీల్డ్ రూపంలో ఫైన్ లెగ్ దిశగా మరొక అద్భుతమైన 4. అద్భుతమని చెప్పకూడదు కానీ టాప్ ఎడ్స్ తీసుకుంది. సరైన ప్లేస్మెంట్లో ఫీల్డర్ లేకపోవడం వల్ల అది 4గా వెళ్ళింది. రాహుల్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఈ ఓవర్ బౌల్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 4లు, 3 4లు 1 6, 1 వైడ్, 2 వైడ్లు, దగ్గర 21 runs ఆల్రెడీ ఈ ఓవర్లో వచ్చాయి. ఓవర్ పూర్తయింది. 66 for loss of 1 wicket, 6 overs complete. 66 loss of 1 wicket, 6 overs complete. Power play off. పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి 66 పరుగులు చేశారు ద ఫాల్కన్స్. లాస్ ఆఫ్ 1 వికెట్. స్ట్రైకింగ్లో విష్ణు కేవి 22 పరుగుల వద్ద 19 బాల్లలో 3 4లు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 115గా ఉంది. రిజిస్టర్డ్ డెట్ వైట్ బాల్గా నమోదవుతుంది. ఎక్స్ట్రా రన్ వైట్ రూపంలో. అద్భుతమైన క్యాచ్. కిషోర్ కిట్టు అద్భుతమైన క్యాచ్ పెట్టాడు లాంగ్ ఆన్లో.
నానికి తన మొదటి ఓవర్లోనే నాని నగేష్కి వికెట్ లభించింది. అంజీ స్కోర్ వేయట్లేదు చూడు. మన స్కోరర్ ఇంకా వికెట్ని ఇంకా ఎంటర్ చేయలేదు. విష్ణు కేవి అవుట్. 20 బాళ్ళకు 22 పరుగులు చేసి నాని నగేష్ బౌలింగ్లో కిషోర్ కిట్టు క్యాచ్ పట్టడం ద్వారా వెనుదిరిగాడు. నెక్స్ట్ సుమిత్ కేవి. తను 9 మ్యాచ్ల్లో 251 పరుగులు, యావరేజ్ 31, హైయెస్ట్ హై స్కోర్ వచ్చేసి 66. వావ్, ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ అనుకుంటా. కేవలం 9 మ్యాచ్ల్లోనే 251 పరుగులు సాధించుకున్నాడు. అభిరామ్ స్ట్రైకింగ్లో ఉన్న, నాన్ స్ట్రైకింగ్లో న్యూ బ్యాట్స్మెన్ విష్ణు కేవి. లాంగ్ ఆన్ దిశగా ఒక సింగల్ లభించింది అభిరామ్కి. నాని నగేష్ బౌలింగ్లో ఫీల్డర్ వచ్చేసి కిషోర్ కిట్టు, ఈజీ పికింగ్. న్యూ బ్యాట్స్మెన్ సుమిత్ కేవి తన మొదటి బాల్ని ఫేస్ చేయబోతున్నాడు. మరో అద్భుతమైన డెలివరీ, కానీ అది వైడ్గా ప్రకటించారు ఎంపైర్. ఏం కాదు అని చెప్పేసి వైడ్ వెళ్ళినా కూడా అప్రిషియేట్ చేస్తున్నాడు ఫీల్డర్స్ అందరినీ. కెప్టెన్ మహేష్ ఫైన్ లెగ్ దిశగా మరో సింగల్. మరో రన్ అవుట్. ఇది రెండో రన్ అవుట్ మ్యాచ్లో. ఫీల్డర్ చందు కన్నా ద్వారా పాయింట్లో కాడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు బ్యాట్స్మెన్, కానీ అది అక్కడ ఫీల్డర్ ఉండడం వల్ల కొంచెం మిస్కమ్యూనికేషన్ అనే చెప్పాలి. నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ సరిగా కాల్ ఇవ్వలేదో మరి ఏంటో, ఒక మిస్కమ్యూనికేషన్, ఆఫ్ ద పిచ్ వెళ్ళిపోయాడు బ్యాట్స్మెన్ పాయింట్లోకి ఆడి. సో చేసేదేం లేక రన్అట్గా వెనుదిరగాల్సి వచ్చింది. అభిరామ్ 15 బాళ్ళకు 31, మంచి సెటిల్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ చేయడం అనేది ఒక విధంగా వారియర్స్కి ప్లస్ అనే చెప్పాలి. బాగా సెటిల్ అయిన బ్యాట్స్మెన్ వెనుదిరగడం అనేది కొంచెం ఫాల్కన్స్కి ఒక చిన్నపాటి మైనస్ అనే చెప్పాలి ఇప్పుడు. కానీ రన్ రేట్ ప్రకారంగా చూసుకుంటే 10.65 కరెంట్ రన్ రేట్. 7th ఓవర్ రన్ అవుతుంది, ఆల్రెడీ 71 రన్స్ చేసేసారు. కానీ లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వికెట్స్ ఎక్కువ ఉంటే చివరిలో బాగా హిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. రన్స్ వస్తున్నా కూడా క్రమంగా వికెట్లు కూడా కోల్పోతున్నారు ద ఫాల్కన్స్. ఆల్రెడీ 3 వికెట్స్ గాన్. అందులో 2 రన్అట్లుగా వెనుదిరగడం అనేది ఒక చిన్నపాటి ఆలోచించాల్సిన విషయం.